నరేష్ రక్షించబడ్డాడు. వాస్తవమా తమ్ముడు? ఒక మీటింగ్లో ఒకరు రక్షించబడితే దేవుడు మంచి మార్గంలో వాళ్ళు పెడితే నాకు సంతోషం. తాగు నుంచి విడిపిస్తే సంతోషం, వ్యభిచారం నుంచి విడిపిస్తే సంతోషం. దానికే నా దేవుడు ఈ నరసింహగూడెంలో నన్ను పంపించాడు. హల్లెలూయా. అందుకే అసలు ర్యాగర్లో మీటింగ్ పెట్టాం, ఇంకా అటుపోతే నరేష్ వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టాం, సెంటర్లో మీటింగ్ పెట్టాం, పెడతానే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు మంచి మాటలు. ఈ దేవుని నమ్ముకుంటే ఇది ఒక మతం కాదు. దేవుని నమ్ముకుంటే చెడ్డ అలవాట్లు మన దగ్గర నుంచి దూరం అవుతుంది. హల్లెలూయా. చెడ్డ అలవాట్లు, చెడ్డ మార్గం, ఒకరిని కీడి చేయాలి, పక్కన ఉన్నోడు చెడిపోవాలి అన్నది ఆ ఉద్దేశాలు మారుతాయి. ఇంకేం లే, దేవుడు చెప్తాడు అదే. కానీ దేవుడు నమ్ముకున్న మనం ఎట్లా బతకాలన్నది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఏది ఏమైనా చుట్టుపక్కల ఉన్న వారికి నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. నేను సేవకుడు కాబట్టి ప్రతి ఒక్కరి కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తుంటా. అది రెండవది. వాళ్ళు నిజంగా చాలా విలువైన వాళ్ళు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా బిడ్డల్ని, నా భార్యని, మమ్మల్ని అందరినీ ఒక మాట కూడా వాళ్ళు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి ఎప్పుడు కూడా ప్రార్థన పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్కరు కూడా మమ్మల్ని ఒక మాట అనలే. ప్రత్యేకమైన కృతజ్ఞత వాళ్ళకు నేను చెల్లిస్తున్నాను. పక్కనున్న మా రెడ్డి గారు కూడా మా దగ్గర ఉన్నారు. నిన్నటి నుంచి ఏ రకంగా నేను కృతజ్ఞత వాళ్ళకి ఆ యొక్క దీన్ని నేను చెల్లించుకోలేను అంటే ఇంక చెప్పలేను, వర్ణించలేను. భక్తుడు అన్నట్టు నేను వర్ణించలేను అని అంటాడు దావీదు భక్తుడు. అట్లా వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఉదయం లేచినప్పటి నుంచి అతనికి రెస్టే లేదు పాపం. మా ఇంట్లో పడుకున్నాడు ఇంతసేపు. ఆయన ఏసీలో ఉండాలి. నేను చెప్పలే, ఆయన తిరగాల్సిన ఫ్లైట్లో తిరగాలితో అటు ఇటు తిరిగి ఏసీలోనే ఉంటాడు. కానీ దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు అతను త్యాగం చేస్తున్నాడండి. నిజంగా ఆటోలో తీసుకొచ్చిన ఆటోలో కూడా కూర్చున్నాడు. అసలు అలాంటి వరకు ఆటోలో పెట్టద్దు. అటు ఇటు కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే మంచి కార్లు పెడతారు. నాకంటే డబ్బులు లేవు, నేనేం చేయను, ఆయన దగ్గర అడగలేను. కానీ నా దగ్గర ఉంటే కారు పెడతా, నా దగ్గర లేదు. నా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క సేవని ఇలాంటి సువార్తలు అనేకులు జరగాలని నాకు ఆశ. నా ప్రాణం ఉన్నంత వరకు మీటింగ్ ద్వారానే నాకు ఆశ. ఈ చర్చిలు ఎవరైనా నడుపుతారు, ఎవరైనా ఏం చేస్తారు, అది కాదు. మీటింగ్ పెట్టి కొంతమందిని రక్షించాలి. యవ్వనస్తులని, బాధలో ఉన్నవారిని, వ్యసనములో ఉన్నవారిని, రోగముతో ఉన్నవారిని రక్షించాలని నా బాధ. దిస్ టైమ్ I thank God this great privilege. I would like to invite our great man of God, Evangelist George. Really, he is a great man of God. I feel that tomorrow we started our journey. Up to this time we don't have rest. I will give this time to you and take time and take your own time and how God will lead you. You can take your time, please. This is your we will invite you, man of God. Thank you. Amen. God bless y'all. God bless y'all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Hallelujah. Thank Hallelujah. you, Lord Jesus. He's a good God. Amen. ఆయన గొప్ప దేవుడు. ఈ రాత్రి I'm going to say a prayer tonight, okay? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. Lord, I would pray right now that you would touch every single person's life in the name of Jesus. ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభువా. ఈ రాత్రి I pray that you would bless every single person, Lord. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. I pray that, Lord, you would meet every need in the name of Jesus. అయ్యా, వాళ్ళ అవసరతలని ఈ రాత్రి మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. I thank you for the fire of the Holy Spirit right now in the name of Jesus. పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని మీరు ఆవరించమని ప్రార్థిస్తున్నాం. I thank you, Lord, for healing sick bodies in the name of Jesus. ఈ రాత్రి బాగలేని వారిని మీరు తాకండి ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. I thank you, Lord, for delivering the captives in the name of Jesus. అయ్యా,
ఈ స్వస్థతలన్నీ మీ నామములో జరుగునుగా అని ప్రార్థిస్తూ మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. I thank you for bringing freedom to your people right now in the name of Jesus, Lord. మీ బిడ్డలకి మీరు ఇవ్వబోతున్న ఆ గొప్ప ఈవులను బట్టి స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. We give you all the glory and the praise and the honor in the name of Jesus. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం కృపగల మా తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Go to John chapter 20 verse 21. ఈ రాత్రి భాగము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన మాటలను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం ఎవరైనా గట్టిగా. The Bible says this, Then said Jesus to them again, Peace be unto you, as my Father has sent me, even so I send you. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. చాలు. So God is saying right here that he's going to give you his peace, his joy. దేవుడు అంటున్నాడు, దేవుడు సమాధానాన్ని కర్త, ఆ సమాధానాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. Not as the world gives does he give to you. లోకపరమైన సమాధానము కాదు, దేవుని యొద్ద ఉన్న సమాధానాన్ని దేవుని ప్రజలకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. The world's going to try to take away that peace. ఈ లోకము నిన్ను ఆ శాంతి నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు The world's going to try to chew you up and spit you out. ఈ యొక్క లోకము నిన్ను లోకము నుంచి బంధించాలని ఇష్టపడుతూ ఉంటది. And today is Palm Sunday. ఈ రోజు మట్టల ఆదివారము. So this was the day of Jesus' triumphant entry into Jerusalem. ఈ రోజే ప్రభువు యేసుక్రీస్తు యెరూషలేముకు ప్రయాణమైపోతున్న సమయం ఇది. Where the people put down their clothes and he could ride on this donkey into Jerusalem. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన దేని మీద గాడిద మీద వెళుతున్నప్పుడు బట్టలు వేసి ఆ బట్టల మీద ఆ గుర్రం ఆ గాడిద మీద ప్రభువును ఎక్కించుకుంటూ వెళుతున్న సందర్భం అది. And people just loved on him, they just blessed him, they worshiped him. ఆ యొక్క ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు అతనిని గణపరుస్తూ అతను వస్తున్నప్పుడు స్తోత్రిస్తూ అతన్ని గణపరుస్తూ ఆహ్వానిస్తున్నారు ప్రభుని. He was the Messiah, he was the Savior. ఆయన రక్షకుడు, ఆయన మాత్రమే మన రోగ రక్షకుడు అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఆ రక్షకుడిని పిలుస్తున్నారు. He is a soon coming king. Hallelujah. He's going to come back in power and glory, and fire is going to come out of his eyes. ఆయన మన కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ శక్తిని పంపబోతున్నాడు. ఆయన అగ్ని లాంటి ఆత్మను మన మధ్యలోకి పంపబోతున్నాడు. You have to be so right, you have to be so ready for him, you have to look towards the skies. మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడలాగన మనమందరం కూడా సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా మనము తయారై ఉండాలి. The world cannot act లోకం ఇచ్చినట్టు కాదు. Like the world has been acting. The church needs to act differently than the world's been acting. మనం ఈ రోజుల్లో చూసినట్లయితే సంఘానికి వెళుతూ లేకపోతే మనము ఆరాధన కలుసుకున్నట్టు మన ప్రజలు ఏం చేస్తున్నారు, నటనలతో తన జీవితాలని నిమగ్నమైపోతూ ఉంటారు. We're not promised tomorrow, we have today. Today is a day of salvation, the Bible says. అలాంటి వారికి నా దేవుడు అంటున్నాడు, అలాంటి మార్గము నుంచి నేను నిన్ను తప్పించడానికి, నిజమైన మార్గంలో నడిపించడానికి, నిజమైన రక్షణ ఇవ్వడానికి ఈ రాత్రి నేను మీ మధ్యలోకి వచ్చాను. We were preaching today in Surapet. And just preaching this same message, the same simple gospel message. ఈ రోజు నేను సూర్యాపేట సంఘములో నేను ఇదే సందేశాన్ని నేను ఇచ్చాను. And 3 different people had blindness and the Lord restored their vision. అనేకులు చూపు లేని వారు ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థించినప్పుడు అనేకులకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. A person had kidney stones. The Lord took that pain away from the kidney stones. కిడ్నీ స్టోన్ లో బలమైన రాళ్ళు, పెద్ద రాళ్ళు ఉన్నది. అతను ఎక్కడికి పోయినా తన వల్ల కాలేదు. అయ్యగారు ప్రార్థన చేసిన వెంటనే ఆ కిడ్నీ స్టోన్ నుంచి విడుదల కలిగింది అతనికి. And many people were saved. Hallelujah. Thank you, Lord. He's a good God. We just thank him ఆయన every మంచి day. దేవుడు. ఈ రాత్రి And Pastor David said over the next 2 days we're going to visit 10 different cities. మళ్ళీ ఈ మీటింగ్లు అయిపోగానే ఇంకొక ప్రాంతానికి వెళుతున్నాం. అక్కడ 3 రోజులు ఇదే నా దేవుడు నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. So we entered the school where his daughter was,
and everybody gathered around me, over 120 kids. అక్కడ మేము మళ్ళీ ఈరోజు ఏమది మామిళ్ళగూడెం వెళ్ళాం. మామిళ్ళగూడెం వెళ్తే డయానా ఉన్నది. డయానాని మేము చూడాలని, అయ్యగారు చూడాలని ఇష్టపడ్డారు. అక్కడికి వెళితే ఆ స్కూల్లో ఉన్న ఈ కర్రలను చూసి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఊరుకుంటూ వచ్చారు ఇతని దగ్గరికి. They were on their way to class. They were on their way to do other things. But they came to hear the message of the gospel of the Lord Jesus Christ. ఆ స్కూల్లో ఉన్న పిల్లలంతా వచ్చిన తర్వాత ఈయనకు అర్థం కాలే. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఈయనతో మాట్లాడినాడు, సువార్తను ప్రకటించేశాడు. దేవుడు మంచి దేవుడు, నువ్వు పిల్లలు మీరు బాగా చదువుకోవాలని చెప్పి ప్రార్థన చేశారు వాళ్ళ కోసం. It was a Hindu school, but over 120 kids gave their life to the Lord Jesus Christ. ఈ రోజు నిజంగానే వాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత, మామిడిగూడెంలో ప్రార్థన చేసిన తర్వాత 120 మంది పిల్లలు నిజమైన యేసు ప్రభుని అంగీకరించారు వాళ్ళు. Amen. Thank you, Lord. God is good. ఆయన మంచి దేవుడు. ఈ రాత్రి So then we went to a remote tribal village area that was right by the school. అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణంలో మోతలో వాళ్ళు ఏమంటారు, నాకు జ్ఞాపకశక్తి తక్కువ, జంగాల దగ్గరికి వెళ్ళాం. And people were living in tents made out of cloth. వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అయ్యగారు గుడిసెల్లో ఉన్నారు, అది ఎట్టుంటది లోపల ఈ మా ఇల్లే కంపుగా ఉంటది. ఆ గుడిసెల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి దేవునికి. And I shared the gospel just as clearly, as concisely as I could, because it was being అక్కడ కూడా interpreted. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. వాళ్ళకి సువార్తను ప్రకటించాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. I pray all the time, Lord, make it more clear, make it more concise. Lord, I want them to understand it. నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. ఆ గుడిసెలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని తాకుతూ ప్రార్థిస్తున్నాను, ప్రభువా నాకు వీళ్ళ మీద ఒక భారమి, ప్రభువా వీళ్ళ తాకుతుండగానే వీళ్ళలో ఉన్న రోగము లేకపోతే వ్యసనము ప్రతిదీ నయము కావాలి ప్రభువా అని ప్రార్థించడం స్టార్ట్ చేశాను. And the mom and the dad accepted the Lord, but the little girl refused, would not accept the Lord. ఆ చిన్న పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థించుకున్నారు, వాళ్ళు అంగీకరించారు దేవుణ్ణి. చిన్న పాప దేవుణ్ణి దూరం వెళ్ళిపోయింది, దేవునికి దూరం ప్రార్థించుకోవడానికి. Over and over I asked her, 4 different times I asked her if she would accept the Lord. She refused. ఆమె అయ్యా తల్లి నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని చెప్పి చాలాసార్లు ఆమెకు పిలిపించాడు, కానీ ఆమె దూరం వెళ్ళిపోతూ ఉన్నది ఆమె. But then she told us that she had no feeling in her arms, in both of her arms. ఈ చేతిలో గిచ్చిన స్పర్శ లేదు ఆమెకి, అసలు ఈ చేయి పని చేయడమే లేదు. మూడు వారాలుగా స్కూల్కి పోవడం లేదు ఆమె. So the Lord restored feeling into her arms. వెంటనే Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు ఇతనితో అయ్యగారితో మాట్లాడి వెంటనే ప్రార్థన చేయ ఆమె చేయిని పట్టుకొని అని చెప్పాడు, ప్రార్థించాడు. She was raising her hand, she was praising the Lord. వెంటనే ఆమె చేయికి విడుదల వచ్చింది. నేను గిచ్చి చూశాను, అబ్బా అనేది నాకు భయం వేసింది. ఏదో ప్రభు ఇదని చెప్పి నిజంగా నువ్వు చెప్పమంటే అయ్యగారు నిజంగా నాకు పని చేస్తున్నా అని చెప్పి కేకలు వేసుకుంటూ తిరుగుతున్నది ఆమె. And she was accepting the Lord Jesus Christ. God had touched her వెంటనే heart. ప్రభుని అంగీకరించింది ఆమె. The Holy Spirit works these deeds of power to reach those that are lost. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమందిని తాకుతూ వాళ్ళని బలపరుస్తూ వస్తూ ఉంటాడు. You don't have to be apart from Him. You don't have to die eternally separated from Him in hell. మనము ఆయన దగ్గర నుంచి ఏ మాత్రము దూరం కాకూడదు. ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోయినా మనకు ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడిన దేవుడిగా ఉంటున్నాడు ఆయన. But He's given you a way out. Jesus, the name above every other name, high above. ఆయన నీకు ఒక గుర్తిస్తున్నాడు. నేను అన్ని నామముల కంటేను పైనామము, నా నామము తప్ప ఏ నామము లేదు అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ వస్తున్నాడు. There is no other name by which men can be saved. నా నామము కంటే గొప్ప నామము ఏది లేదు నిన్ను రక్షించడానికి. నా నామమే నిన్ను రక్షించే నామం అంటున్నాడు ఆయన. Jesus has supreme authority, supreme power, all power. ఆయనకి మన రక్షించడానికిను కాపాడడానికిను శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. And He's not self-seeking. He could use that power for anything, but He uses it to reach us. ఆయన మనము దేవుడి దగ్గరికి ఏ రీతిగా చేరాలి అన్నది మన మీద ఒక దేవుడు ఉద్దేశం కలిగి పిలుస్తున్నప్పుడు మనం గ్రహించి ఆయన దగ్గరికి పోవడం నేర్చుకోవాలి. In a last-ditch effort to reach people that have taken all their lives to be apart from Him. ఒక సందర్భంలో మనము చూస్తున్నట్లయితే
ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవునికి దూరమైపోయినప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చి వాళ్ళ మీద పడిందని మనం చూస్తున్నాం. Jesus works these mighty miracles to get people's attention. ఆ యొక్క బంధకముల నుంచి, ఆ యొక్క బానిసత్వముల నుంచి దేవుడు సహాయంగా వాళ్ళని సాకరించి దేవుడు అక్కడి నుంచి దేవుడు విడిపించి తన సొంత వాళ్ళ పిల్లలుగా దేవుడు అంగీకరించాడు. There is nothing that my Lord will not do for you. మీ జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీ జీవితంలో సమస్తము సాధ్యమే ఆయన నిన్ను బాగు చేయడానికి. Jesus, amen. Thank you, Lord. Thank Hallelujah. you, Jesus. Hallelujah. Jesus walked up to Peter and he said, "Come follow me and I'll make you a fisher of men." పేతురుని దేవుడు ఈ రీతిగా పిలిచాడు. పేతురు వలలు వేసుకుంటూ చేపలు పడుతున్నప్పుడు పేతురును చూసి, నిస్సహాయంలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు పేతురును చూసి, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టుగా జాలుగా చేస్తానన్నాడు. And Peter left his nets and immediately followed Jesus. దేవుడు అక్కడి నుంచి అతను పిలిచినప్పుడు వెంటనే ఆ యొక్క పిలుపును గ్రహించి వెంటనే దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేశాడు. He was saying, "Peter, I'm going to show you where to put those nets very deep and you're going to catch the biggest catch." నేను పేతురు అక్కడ కాదు నువ్వు పట్టాల్సింది, అక్కడ ఆ స్థలము కాదు నువ్వు ఉండాల్సింది, నేను నీకు స్థలాన్ని చూపించబోతున్నాను, నేను నీకు ఒక ఏడ పట్టాలి, ఎటువంటి స్థలములో నీకు చేపలు దొరుకుతుంది నేనే చూపించబోతున్నానని చెప్పి దేవుడు స్థలాన్ని చూపించాడు పేతురికి. Peter, you're no longer going to catch fish, but you're going to catch men. You're going to be a preacher of the gospel. నీకు ఇంతవరకు చేపలు పట్టడం నేర్చుకున్నావు కానీ చేపలు పట్టలేకపోయినావు, కానీ చేపలు దొరకదు నీకు. ఇక నీ జీవితంలో నువ్వు ఎవరిని పట్టడం నేర్చుకోవాలంటే నేను ఏదైతే చూపిస్తానో ఆడికి వెళితే మనుషులు పట్టే జాలులుగా నిన్ను చేస్తానన్నాడు దేవుడు. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord. హల్లెలూయా. The Bible basically had turned Peter from a fisherman into an apostle of the Lord Jesus Christ. ఆ పేతురు తన జీవితంలో ఆ రీతిగానే మిగిలిపోయి ఉండేవాడు. ఏ రీతిగా చేపలు పట్టేవాడిగానే మిగిలిపోయి ఉంటాడు తన జీవితంలో, దేవుడు గాని పిలవకపోయి ఉంటే. Paul was a murderer. He was consenting with Stephen's death. పౌలు ఎలాంటి వాడు? ప్రజలని టార్చర్ చేసేవాడు అని చెప్పొచ్చు ఇంకొక మాటలో. అలాంటి వాడిని దేవుడు పిలిచాడు. And he was on that Damascus road, still breathing out threatenings, and suddenly a light came down from heaven. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలును దేవుడు పిలిచాడో వెంటనే అతను పిలిచినప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని ఆయన గ్రహించాడు. And he was immediately blind, and the Lord Jesus Christ appeared to him and said, "Paul, Paul, why persecutest thou me?" ఆ గుడ్డివాడు తన జీవితంలో చూపు లేక అసలు నిస్సహాయంతో, బాధలతో, కన్నీళ్లతో ఉన్నప్పుడు, అయ్యా నేను ఏ రీతిగా దేవుణ్ణి చూడాలి, ఏ రీతిగా చూడను, నాకు చూపు లేదని చెప్పి బాధల్లో ఉన్నాడు. And he was blind for 3 days, and the Lord spoke further about his life. "I will show him the great things that he must suffer for my name's sake." అపోస్తలుడైన పౌలు 3 రోజులు కూడా తన మనోనేత్రములన్నీ కూడా మూయబడి అసలు చూపు లేక, నేత్రము తెరవలేక ఆ బాధల్లో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి అతని మీదకి వచ్చిందో వెంటనే అతని దేవుడు లేపాడు. Amen. Thank you, Lord. Thank you, Hallelujah. Lord. God is a good God. దేవుడు మంచి దేవుడు. ఈ రాత్రి So the Gospels say that Paul was sent far away to the Gentiles. దేవుడు అంటున్నాడు, పౌలుని ఏర్పరచుకొని, పౌలుని నిలబెట్టుకొని అనేకులకి సువార్తను ప్రకటించి అనేకుల సంఘాలను కట్టడానికి ఆయన నిలబెట్టాడు దేవుడు. He received his sight after 3 days. 3 రోజుల తర్వాత ఒక మనిషిగా ఆయన మిగిలిపోయి, మనిషిగా గుర్తించి ఆయన జీవితాన్ని ఆయన నెమరు వేసుకొని తిరిగి లేచాడు ఆయన. And immediately began to go preach the gospel in the synagogues. అక్కడి నుంచి దేవుడు ఒక ప్రాంతానికి అపోస్తలుడైన పౌలును పంపించాడు. That Jesus saves, he delivers, he sets free. అక్కడి నుంచి ఆ స్థలంలో కూడా ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే పౌలు ప్రార్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా సాక్షాత్తుగా దేవుడు విడిపిస్తున్నట్టు మనం చూసినాం. His power is real for all of the world to see. Hallelujah. లోకము ఇచ్చే శక్తి కంటే దేవుడు ఇచ్చే శక్తి అధికమైన శక్తి దేవుడు మనకిచ్చేది. And then we came back to this city and we saw an ambulance and we saw people all around the ambulance. అంబులెన్స్ అనే స్థలానికి దేవుడు మళ్ళీ
అపొస్తలుడైన పౌలును తీసుకొచ్చాడు. And I began to preach the gospel to this crowd of people. ఈ యొక్క దాసుని ఆంబులెన్స్ అనే దేశానికి దేవుడు తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్రజలకి సువార్త ప్రకటించడానికి దేవుడు తీసుకెళ్లాడు. In the midst of a time where you have no hope, God can give you hope. ఆయన కూడా అక్కడ సువార్త ప్రకటించడానికి ఏ మాత్రము ప్రజలు ఒప్పుకోరు, కానీ నాకైతే నమ్మకం ఉన్నది, ఈ ప్రాంతంలో నిలబడి నేను ఏ రీతికైనా సువార్త ప్రకటించగలనని చెప్పి ఒక ఉద్దేశంతో దేవుడు నిలబెట్టుకున్నాడు. God can bring me from halfway around the world to come and meet you in your time of need, meet you in that time when you need Him the most. అదే దేవుడు నువ్వు అవసరతలో ఉన్నప్పుడు, లేకపోతే బాధల్లో ఉన్నప్పుడు, లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ సమయానికి వచ్చి మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటాడు, మీ అవసరతలను తీరుస్తూ ఉంటాడు దేవుడు. And we went to Pastor David's relative's house. He had kidney stones, a 15-centimeter kidney stone that had been removed. ఈరోజు మనం మన రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఒక గొప్ప వాళ్ళు ప్రార్థన అవసరతలు చెప్పారు. ఏమని? 15 ఇంచు గల ఒక రాయి కిడ్నీలో ఉండడం వలన అసలు నాకు ఆపరేషన్ జరిగింది, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. And where that stone had been in his kidney, he had tremendous pain. ఆ ఆపరేషన్ జరిగిన స్థలంలో అతనికి తట్టుకోలేని బాధను అనుభవిస్తున్నాడు. But after I prayed for him, all the pain left his body. నేను అతని కొరకు చేతుల నుంచి ప్రార్థించాను. అతను చెప్పిన మాట ఏం తెలిసిన? రాజు, నా శరీరంలోంచి నేను చల్లదనాన్ని, నాకు నొప్పిగా ఉండింది, అయ్యగారు ప్రార్థన చేసిన వెంటనే చల్లగా అసలు ఆ నొప్పి ఎటుపోయిందో అటుపోయింది అని చెప్పి సిస్టర్ గారు మన మధ్యలో ఉన్న రాజుగారు. There's about a dozen people that followed us into the house. They're all asking for prayer. అక్కడ చాలా మంది గుమ్ముకూడారు. సిఎస్ఏ చేస్తారా, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయని చెప్పి చాలా మందికి నేను ప్రార్థన చేయలేకపోయినా. But we know that Jesus is a healer. Jesus is a miracle worker. ఆయన అద్భుతములు చేసే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన He came to save us. He came to deliver us. He came to set us free. ఆయన మనల్ని రక్షించడానికే వచ్చాడు. మన రోగాలని బాగు చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని సురక్షితమైన స్థలములో పెట్టడానికే ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని రక్షించాడు.